ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. లలిత టాక్స్కి స్వాగతం అండి. అబ్బో ఏమో మళ్ళీ వాళ్ళు వచ్చింది ఎన్నాళ్ళ నుండి ఏమైపోయిందో అనుకుంటున్నారా? నేనేమైపోలేదండి, నేను మా ఊర్లోనే ఉన్నాను. అయితే ఈ యూట్యూబ్ విషయానికి వస్తే వీడియోస్ చేస్తుంటే కంటిన్యూగా అలా సాగిపోద్దండి. కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి, ఇంకదే గ్యాప్ అదే ఇవాళ చేద్దాం రేపు చేద్దాం అట్లా రేపులు మోపులు పోయి నెలల్లోకి వెళ్ళిపోద్ది. నా విషయంగా అలానే జరుగుతుంది. అయితే నాకు అసలు ఇవాళ వీడియో చేసేంత ఓపిక లేదు. ఎందుకంటే ఓపిక లేకపోయినా నేను ఎందుకు చేస్తున్నానో మీకు చెప్తాను. మీరు వీడియో పూర్తిగా చూడండి. ఈ ముక్కు మీద నాకు సలిపిరి వచ్చిందండి. దాన్ని మరి ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు. ఆ సలిపిరి గుడ్డుగా పొక్కులుగా వచ్చినాయి. ఏది ఆ ముక్కు మీద ఏం కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఈ ఫోటో ఇప్పుడుది కాదు, ఇంతకుముందు ఫోటో అండి. అయితే అది అసలు సరిగమలు పాడుతుందన్నమాట. ఆ సలపరం, దాని పేరు సలిపిరి అన్నారు అందుకేనేమో. ఎంత సలపరం అంటే తలలో నరాలు కానీ, ఆ మొహం నరాలు కానీ, నోరు కూడా పొక్కిపోయింది. అసలు ఒళ్ళంతా బాడీ పెయిన్స్ అనమాట విపరీతంగా. ఇంకా ఆ ముక్కు మీద అట్లా ఉంది. మళ్ళీ కంటి మీద వచ్చిందండి చిన్నది నిన్న సాయంత్రం. అదైతే అసలు రాగాలు పాడటం కాదు, తక్కదిమితో అన్నట్టు నా కంటి రెప్ప మీద గుద్దినట్టుగా అసలు గుణపాలు దిగేసినట్టు పోట్లు సలపరం అన్నమాట. అది ఎంత రాగాలు పాడినా, అది ఎంత సరిగమలు పాడినా నేనేం అట్లా లెక్క చేసుకునేదాన్ని కాదండి. అయితే నేను వాటికి ఒకటే చెప్పాను, ఏడ్చారులే, మీరెంత నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా నేను ఇబ్బంది పడను. ఎందుకంటే నేను మొండిదాన్ని. డాబా స్టెప్స్ మీద నుంచి కింద పడి నడుము దెబ్బ తగిలి కాళ్ళు రెండు నడకపోయి ఇన్ని సంవత్సరాల నుంచి మంచంలో ఉన్నా నేను దానికే భయపడలేదు, దాన్నే నేను లెక్క చేయలేదు. అలాంటిది నాన్ సెన్స్, నేను మిమ్మల్ని లెక్క చేస్తానా, నిన్ను లెక్క చేస్తానా అని చెప్పి నేను ఆ సలిపిరి మీద ఛాలెంజ్ చేసి ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చేయటానికి కూడా ఒక కారణం ఉందండి. అదేంటంటే మీకు చెప్పలేదు, నేను మ్యారేజ్ మీడియేటర్గా చేస్తానండి. అయితే ఈరోజు నా దగ్గరికి ఒక పెళ్లి కొడుకు వచ్చాడండి. ఆ అబ్బాయి వయసు వచ్చి 37 సంవత్సరాలు. ఆ అబ్బాయికి అమ్మాయి కావాలంట, వయసు 37 సంవత్సరాలు. అయితే నాకు ఇవాళ అసలు వీడియో చేయటానికి మనస్కరించాలి. ఎందుకంటే వాయిస్ బాగాలేదు, కొంచెం నా అనారోగ్యం ఏదో నా మాటలో అర్థమవుతుంది. అయినా సరే నాకు చెయ్యాలనిపించింది. ఈ వీడియో చూసి కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలైనా కొంచెం జాగ్రత్త పడతారేమోనని నేను ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు ఆ అబ్బాయికి 37 సంవత్సరాలు, ఎవ్వరూ రావట్లేదు ముందుకి పిల్లనివ్వటానికి. ఆ అమ్మాయిలు కూడా ఎవ్వరూ ఇష్టపడట్లేదు, తల్లిదండ్రులు ఆ అబ్బాయికి పిల్లనివ్వటానికి ఇష్టపడట్లేదు. ఈ ఒక్క అబ్బాయి కాదండి, ఇలాంటి అబ్బాయిలు చాలామంది ఉన్నారు నా దగ్గర. 40 దగ్గర పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళకి ఇప్పుడు మాత్రం తొందరపడుతున్నారు. ఏం లాభం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనమే ఉందో చెప్పండి. ఇంకా మా అబ్బాయికి 30 లక్షల ప్యాకేజీ, కనీసం అమ్మాయికి 20 లక్షలన్నా ఉండాలి. మాకు 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, కనీసం అమ్మాయి 2 కోట్లన్నా ప్రాపర్టీ తీసుకురావాలి. ఇలాంటి డిమాండ్లు చేసి పిల్లల జీవితాలని, కానీ తల్లిదండ్రులే కాదండి,
కొంతమంది అబ్బాయిల్లో కూడా కట్నాల కోసం కక్కుర్తిపడే అబ్బాయిలు ఇవాళ చాలా బాధపడుతున్నారన్నమాట. కాలం ఏమో మన కోసం ఆగదు. మన కట్నం కావాలని కాలం ఏమన్నా అక్కడ ఆగుద్దా? కట్నం కావాలి, కట్నం మనకు సరిపోను కట్నం తెచ్చే అమ్మాయి వచ్చేదాకా కాలం మన కోసం నిలబడదు కదా. అలాంటి తప్పులు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా దగ్గర ఉన్నారండి, పిల్లలు చాలామంది ఉన్నారు. అట్లా ఉండొద్దు అసలు. ఎందుకంటే వయసులో పెళ్లి చేసుకోండి, ఏదైనా అదును పదును అంటారు కదా. ముసలితనం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని పేరు కోసం పెళ్లి చేసుకోవటమే తప్పితే మీరు దానిలో ఇంకా ఏముంది అసలు. అప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏమి, చేసుకుంటే ఏమి. ఒక్కొక్కరికైతే నెత్తి మీద జుట్టు లేదు, నెత్తి జుట్టు రాలిపోయి నోట్లో పళ్ళు ఊడిపోయి ఇంకా ఆ వయసులో పెళ్ళి అవసరమా చెప్పండి. నేనున్న ఫీల్డ్లో అట్లా అనకూడదు, ఎందుకంటే నేను మీడియేటర్ని కాబట్టి అట్లా అనకూడదు. కానీ చెప్తున్నాను, ఇంత దాకా తెచ్చుకోబాకండి. అయితే ఇద్దరు అబ్బాయిలకైతే నేను చెప్పాను, బాబు మీరు విగ్గు పెట్టుకోండి. ఒక అబ్బాయి తెనాలిలో దొరుకుతాయ్యా విగ్గులు పెట్టుకోండి అని చెప్తే రేపైనా బయటపడుతుంది కదా ఆంటీ అన్నారు. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం, ముందు మీరు ఆ విగ్గు పెట్టుకుని ఓ ఫోటో పంపించండి నాకు అని చెప్పా. ఇంకొక అబ్బాయి తెనాలి పక్కన, వాళ్ళిద్దరికి నేను విగ్గులు కొని పెట్టుకోమని సలహా ఇచ్చింది నేను. వాళ్ళు విగ్గులు పెట్టుకున్నారు. ఒక అబ్బాయికి సెట్ అయింది కానీ ఒక అబ్బాయికి సెట్ కాల. అది ఎట్లా ఉందంటే పాపం వాళ్ళకి తెలియలేదు, పిట్టలు గూళ్ళు పెట్టవచ్చు అనమాట. ఇట్లా ఉంది రాక్షసుడిలాగా. నాకైతే పాపం అనిపించి జాలేసింది అనమాట. అది కూడా తెలియదు. మళ్ళీ లక్షలు ప్యాకేజీలు, కోట్లు ప్రాపర్టీ ఉంది. మీ అత్యాశల వల్ల మీ జీవితం అంతా అడవిలో కాసిన వెన్నెలైపోతుంది. ఇంకా ఆడపిల్లల విషయానికి వద్దాం. ఆడపిల్లల తల్లిదండ్రులైతే మా అమ్మాయికి మేము కట్నం ఏమీ ఇవ్వం, మా అమ్మాయి జాబ్ చేస్తుంది, ఇంకా మా అమ్మాయి జాబ్ చేస్తుంది కదా, ఇంకా మేము కట్నం ఇచ్చేది ఏంటి. కట్నం అడిగే వాళ్ళ గురించి అలాంటి మ్యాచ్లు మాత్రం మా ముందుకు తేవద్దు. మాకు ఇలాంటి మ్యాచ్లు అసలు పెట్టొద్దు. అలాంటి వాళ్ళకి కట్నం డిమాండ్ చేసే వాళ్ళకి మా అమ్మాయిని ఇవ్వము అంటున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే, మేము మా అమ్మాయి లోన్ తీసుకుని మాకు ఇల్లు కట్టుకున్నాము, ఇంకా లోన్ వచ్చేసి ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది, ఈ లోన్ పూర్తయితేనే మా అమ్మాయి శాలరీ మీకు వచ్చేది, ఈ లోన్ పూర్తయ్యే వరకు మీకు పైసా కూడా రాదు అని కొంతమంది డిమాండ్. ఇలా జరుగుతుందండి ఇప్పుడు సమాజంలో. ఈ అమ్మాయిలు అబ్బాయిల పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఏ వయసు కాముచ్చట అంటారు కదా, అలాగే పెళ్లి వయసులోనే పెళ్లి చేయండి. అట్లా 30, 40, 50 దాకా ఉండద్దు. మీరు కూడా అబ్బాయిలు మీకు సరిపోయిన జోడి చూసుకుని, కట్న కానుకలు ఎక్కువ మొత్తంలో రాకపోయినా మనకి ఈ అమ్మాయి మ్యాచ్ అవుతుంది, సరిపోతుంది అనుకున్నప్పుడు అమ్మా నాన్నలతో మాట్లాడుకుని ఒప్పించుకొని టైంకి పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అలా చేయలేదనుకోండి, ఏదో పాత సినిమాలో పాట ఉందండి, ఎన్టీ రామారావు గారి సినిమా, నాకు గుర్తులేదు, వయసు ముసురుకొస్తున్నది వానమబ్బుల అన్నట్టు ముసలితనం ముంచుకు రాకముందే పెళ్లి వయసులోనే పెళ్లి చేసుకోండి, వయసు దాటిపోకుండా. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నామండి. అంతవరకు సెలవు, నమస్తే.